టీమిండియా సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల వన్డే భవిష్యత్తుపై సాగుతున్న చర్చకు భారత మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ పంగార్ ఘాటుగా స్పందించారు. భారత క్రికెట్ కు వారు అందించిన అపారమైన సేవలను గుర్తు చేస్తూ వారిపై అనవసరమైన సందేహాలు వ్యక్తం చేయడం తగదని స్పష్టం చేశారు. టీమిండియా సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు వన్డే భవిష్యత్తుపై జరుగుతున్న చర్చను భారత మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ పంగార్ తీవ్రంగా ఖండించారు. భారత క్రికెట్ కు విరుద్ధంగా అందించిన సేవలను దృష్టిలో పెట్టుకుని వారికి తగినంత స్వేచ్ఛ, వెసులుబాటు ఇవ్వాలని పంగార్ అభిప్రాయపడ్డారు. 2027 వన్డే ప్రపంచ కప్ చోటు దక్కించుకోవాలంటే వీరిద్దరూ విజయ్ హజారే ట్రోఫీ తప్పనిసరిగా ఆడాలంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో పంగార్ ఈ వ్యాఖ్యలు చేశాడు. జియో హాట్‌స్టార్ లో మాట్లాడుతూ జట్టులో కోహ్లీ, రోహిత్ స్థానంపై అసలు ప్రశ్నే తలెత్తకూడదు. ఇన్నేళ్లు వారు టీమిండియాకి ఏం చేస్తారో చూడాలి అని అన్నారు. టెస్టులు, టీ20లు రిటైర్ అయినంత మాత్రాన వారు ఫామ్లు కోల్పోయారని భావించరాదని స్పష్టం చేశారు. వారు యువగా ఆటగాళ్ల అన్ని మ్యాచ్లు ఆడాల్సిన అవసరం లేదు. ఫిట్ గా ఉంటే, ఆడేందుకు సిద్ధంగా ఉంటే అలాంటి నాణ్యమైన ఆటగాళ్లను తప్పక జట్టులోకి తీసుకోవాలి. వారికి భిన్నంగా వ్యవహరిస్తూ తగినంత వెసులుబాటు కల్పించాలి అని బంగర్ వ్యాఖ్యానించారు. ఇటీవల దక్షిణాఫ్రికాతో ముగిసిన వన్డే సిరీస్ ను గుర్తు చేస్తూ రోహిత్ శర్మ 57, 75 పరుగులు చేయగా విరాట్ కోహ్లీ 135, 102, 65 నాట్అవుట్ స్కోర్లతో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచాడని తెలిపారు. వారు ఫామ్ లో ఉన్నప్పుడు ఆ తేడా స్పష్టంగా కనిపిస్తుంది. వారి ఉనికి డ్రెస్సింగ్ రూమ్ వాతావరణాన్ని మార్చేస్తుంది అని సంజయ్ పంగార్ స్పష్టం చేశారు.